తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులా చేసి పదవీ విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలం నుంచి ఆందోళన పథం పట్టారు. ఇప్పటికే పలువురు కోర్టును ఆశ్రయించారు. పలువురికి బెనిఫిట్స్ వచ్చాయి, ఇంకా రావాల్సి ఉంది. మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారి యొక్క ఇబ్బందులు ఏంటి, ఏమనుకుంటున్నారు, అసలు మీరు ఎప్పుడు రిటైర్డ్ అయినారు, మీరు ఏ డిపార్ట్మెంట్లో చేశారు, మీ గురించి చెప్పండి. అలాగే ఎంత బకాయి మీకు రావాల్సి అవసరం ఉంది? నా పేరు రమేష్ రెడ్డి. నేను 25 ఫిబ్రవరి లోపల జడ్పీహెచ్ఎస్ రామయ్యపల్లి లోపల గెజిటెడ్ మాస్టర్గా రిటైర్ కావడం జరిగింది. నాకు దాదాపు 60 లక్షల రూపాయలు బకాయిలు రావాల్సి ఉన్నది. ఇంతవరకు ఏ ఒక్క బకాయి కూడా రాలేదు. అవి జీపీఎఫ్ కానీ, జిఐఎస్ కానీ, ఇవి ఈఎల్స్ కానీ ప్రభుత్వం దయాదాక్షిణ్యం మీద కాదు, మా సొంత డబ్బులు నెల నెల మా జీతంలోకి వెళ్ళి కడి చేసుకొని మేము సేవింగ్ చేసుకొని మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ, మా ఇండ్లు కట్టుకోవడానికి కోసం కానీ, మా ఈఎంఐల కొరకు కానీ, మా ఆరోగ్యం కొరకు కానీ మేము అవి దాదాపు దాచుకున్న డబ్బులు ఇప్పుడు బ్యాంకుల్లో దాచుకున్నా కానీ, పోస్ట్ ఆఫీసులో దాచుకున్నా కానీ అవి మనం వెళ్ళిన తర్వాత ఒక చెక్ రూపంలో కానీ, ఒక ఏటీఎం రూపంలో కానీ తీసుకుంటూ రావడం జరుగుతుంది. అదే డబ్బులను మేము జీపీఎఫ్ అకౌంట్లో దాచుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా వాటికి మా డబ్బులు మాకు ఇవ్వడం లేదు. అంటే మేము ఒక అసలు మీ డిమాండ్ ఏంటి, ఎట్లా మీరు ఏం చేస్తున్నారు, డిమాండ్ ఏం చేస్తున్నారు? మా డిమాండ్ అండి, ప్రభుత్వం దయచేసి మా బకాయిలు మాకు బేషరతుగా ఏక మొత్తంలో ఒకేసారి ఇచ్చి మమ్మల్ని కాపాడాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మీరు ఎప్పుడు రిటైర్డ్ అయినరు, మీకు సంబంధించిన ఎంత బకాయి రావాలి, మీరేం డిమాండ్ చేస్తారు? నా పేరు బండా నరసింహారెడ్డి. నేను ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంగా రిటైర్డ్ అయినా, 2025 మేలో రిటైర్డ్ అయినా. అయితే నాకు దాదాపు 50 లక్షల పైన రావాలి. వాస్తవంగా చెప్పాలంటే మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంటు, అదేవిధంగా కంపిటీషను, తర్వాత గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా రావాలి. అంటే కొంతమంది కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి కొంత బెనిఫిట్స్ వచ్చినాయి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి కూడా రాకుండా కంటెంప్ట్కి పోతున్నట్టు పరిస్థితి. వాస్తవంగా దాదాపు 14,000 మంది రిటైర్డ్ అయ్యారు 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు. అందులో దాదాపు ఒక 1000 మంది వరకు ఈ యొక్క బకాయిలు పొందిండ్రు. అందులో కోర్టుకు పోయి వివిధ కారణాల వల్ల కోర్టు కాంటెంప్ట్తో ఒక 400 మంది గత నవంబర్లో వాళ్లకు బెనిఫిట్ అంటే పైసలు రావడం జరిగింది. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఈ పైసలను ఆపకూడదు. ఎందుకంటే చాలామంది రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ చచ్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబాలు ఈదలేక, ఎందుకంటే ఒక రిటైర్మెంట్ అనేది ఒక ప్లానింగ్ ఉంటుంది. బిడ్డ పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, గతంలో తీసుకున్నటువంటి లోన్ ఈఎంఐలు కట్టుకోవాలి, చేబదలు కానీ బాకీలు ఇచ్చినటువంటి తీర్చాలి, కొడుకులకు కానీ వీళ్ళకైనా పై చదువులు ఉంటే పంపించాలి, సెటిల్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక మానసిక ప్రశాంతతతో జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ బకాయిలు రాకపోవడం వల్ల, మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 29 మంది ఎంప్లాయీస్ వివిధ కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల దాదాపు 30 మంది తనువు చాలించారు. గుండెపోటుతోని, రకరకాల వ్యాధులతోని. ఇప్పటికి కూడా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, గుండె నొప్పి ఉన్నటువంటి అంటే గుండె జబ్బులు ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నారు. హాస్పిటల్లో ఉండి పైసలు లేక, ట్రీట్మెంట్ తీసుకోలేక నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇది రిటైర్మెంట్ అయినటువంటి ఈ ఎంప్లాయీస్, ఎందుకంటే వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఎలాంటి పోరాటాలు చేసేటువంటి సత్వ లేదు, ఎక్కడికి తిరగలేరు. ఈ పరిస్థితుల్లో వీళ్ళని ఆదుకోవాలని చెప్పి ఏకమొత్తంగా రిలీజ్ చేసి ఆదుకోవాలి. ప్రభుత్వం ఏమంటుందంటే మేము నెలకు 700 కోట్లు ఇస్తున్నాం అంటున్నది. కానీ 700 కోట్లు అనేది ఏమోలో సరిపోయి. ఎందుకంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు, ఉపాధ్యాయులు ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వివిధ కేటగిరీలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వాలి, అంటే సరెండర్ లీవ్ ఇవ్వాలి, పెండింగ్ బిల్స్ ఇవ్వాలి, లీవ్ శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా జీపీఎఫ్ 45 ఉంటుంది. ఇవన్నీ ఇవ్వడం వల్ల 80% కాదు 95% వాళ్ళకే పోతున్నాయి. మాకు వచ్చేది కేవలం 50 నుంచి 100 కోట్లు మాత్రమే రిటైర్ అయిన ఎంప్లాయీస్కు వస్తున్నాయి. మొత్తం మీద నెలకి 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పటికీ వీళ్ళకి జస్ట్ 5% మాత్రమే వస్తున్నాయి. ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నారు, భవిష్యత్ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత ప్రశాంతంగా ఉండాలనుకుంటే అది కుదరట్లేదని ఆవేదన వారి మాటల్లో విన్నాం. మీరు చెప్పండి. తుది పాయింట్, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించేది ఏంటంటే, ఈ యొక్క 700 కోట్లు సరిపోవు. దయచేసి కంప్లీట్గా ఎంప్లాయీస్ అంటే రిటైర్ అయిన ఎంప్లాయీస్కే ఒక నెలకొక 1000 కోట్లు కనీసం ఇస్తే, ఏకమొత్తంగా ఇస్తే ఒక 6 నెలల ప్రభుత్వానికి వివిధ రకాలుగా అధికారులు కానీ, పై అధికారులు కానీ నానా విధాలుగా చెప్తున్నారు 10,000 కోట్లు, 15,000 కోట్లు, అంతా కూడా తప్పుడు లెక్కలు.
యావరేజ్గా ఒక ఎంప్లాయీకి 35 నుంచి 40 లక్షల నుంచి మొదలుకొని 80 లక్షలు 90 లక్షల వరకు, అంటే దాదాపు యావరేజ్గా తీసుకుంటే ఒక 13,000 మంది ఉన్నప్పటికీ మనిషికి 50 లక్షల చొప్పున వేసుకున్నా కూడా ఒక 6,500 కోట్ల కంటే ఎక్కువ కాదు బడ్జెట్ ఇది. ఒక 6 నెలల్లో ప్రభుత్వం తలుసుకుంటే, ముఖ్యమంత్రి గారు తలుసుకుంటే, గవర్నర్ రేవంత్ రెడ్డి గారు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే తప్పకుండా ఇవి ఇవ్వాలి, ఒక 6 నెలల్లో క్లోజ్ చేయాలి, నెలకు ఒక 1000 కోట్లు కేటాయించాలని మా డిమాండ్. మొత్తం మీద మంత్లీ 1,000 crores రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు రిటైర్డ్ అయినారు, మీకు ఎంత రావాలి, మీ పేరు? నా పేరు మూట సత్యనారాయణ. నేను జడ్పిహెచ్ఎస్ అనంతరం మండలం ఇల్లంతకుంట, జిల్లా సిరిసిల్ల నుండి February 25 నాడు రిటైర్డ్ అయినాను. ఇప్పటి వరకు ఏ బెనిఫిట్ నాకు రావడం లేదు. నేను నా జీవితకాలంలో నేను జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ఐ నాది దాదాపు 43.5 lakhs నేను అందులో జమ చేసుకొని ఉన్నాను. ఆల్మోస్ట్ నాకు 98 lakhs దాకా నాకు రావాల్సినటువంటి అమౌంట్ ఉన్నది. నేను నా రిటైర్డ్ తర్వాత నేను నా బిడ్డల పెళ్లి ఇల్లు చేయాలని, మరియు చిన్న ఇల్లు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లు నిర్మాణం చేసుకుని కొంత ఆరోగ్యం కాపాడుకోవడానికి అవసరాల కోసం నిర్వహణ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటిదాకా నేను నా జీపీఎఫ్ను కూడా తీయకుండా అందులోనే జమ చేసుకుని ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం నాలాగా చాలామంది అందరూ ఇలాగే జమ చేసుకొని వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేసుకొని ఉన్నారు. మరి అందరి పరిస్థితి నాలాగానే ఉంది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించేసి మరి ఏకమొత్తంలో వచ్చే విధంగా ప్రభుత్వం మరి రిలీజ్ చేసినట్టయితే అందరు సంతోషిస్తారు. ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఇది కళ్ళు తెరవాలని ఆశిస్తున్నాను. సో మీరు ఎప్పుడు రిటైర్డ్ అయినారు, మీకు ఎంత బకాయి ఉన్నది? హలో, నేను అక్టోబర్ 31, 2025లో రిటైర్డ్ అయినాను. నాకు దాదాపు 70 లక్షల వరకు రావాలి. నాకు కూడా అమ్మాయి పెళ్ళికి ఉన్నది, పెళ్లి ఖర్చులకు కావాలి. అబ్బాయి ఇంకా చదువుతున్నాడు, చదువు ఖర్చులకు. నేను ఇల్లు కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసేది ఉంది. కాబట్టి ఇలాంటి ఖర్చులకు నేను ఆల్రెడీ నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇటువంటి మెడికల్ ప్రాబ్లం తోటి కూడా నాకు ఖర్చులకు ఎలాంటి సరిపోతలేవు. కాబట్టి తొందరగా రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ తన జీవిత కాలంలో సేవలు అందించారు ప్రభుత్వ పరంగా చేసినటువంటి దానిలో. ఇటు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఏకమొత్తంగా వస్తాయి అనేటువంటి డబ్బుల కోసం ఆశగా ఎదురు చూస్తూ ప్లానింగ్ చేస్తుంటారు చాలామంది. వైద్యము, అలాగే పిల్లల వివాహము, ఒక మంచి పక్క భవన నిర్మాణం, దీనికి పక్క ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే అందని అమౌంట్ వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అత్యధిక శాతం ఇప్పటికే 30 మంది మృతి చెందారు వివిధ కారణాలతోనని అంటున్నారు. 14,000 మంది అప్రాక్సిమేట్లీ ఉన్నారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు. వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఇవ్వాలి. ఒకవైపు మనం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అని అంటున్నాం, సబ్మిట్ చేస్తున్నాం. అయితే ఇలాంటి సీనియర్ సిటిజన్స్ సమస్యలు సైతం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.